హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ వెంటారు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము మీ పర్సన్ మీ బంధం పరంగా తను ఎలా ఫీల్ అవుతున్నారు, తనకి ఏదైనా క్లారిటీ ఉందా లేదా మీ బంధం పరంగా, ఒకవేళ తనకు క్లారిటీ ఉంటే మీ పరంగా తను ఎలా ఫీల్ అవుతున్నారు, తను మీ బంధాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారా లేదా నెగిటివ్గా తీసుకుంటున్నారా చూద్దామండి ఈ వీడియోలో. ఈ వీడియో అసలు మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారు అనుకుంటే మీరు కూడా లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అండ్ లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుందండి. అందుకనే ప్రతి వీడియోలో లైక్ చేయండి అని చెప్పడం అన్నమాట. ఓకే, మరి చూద్దామండి మీ రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పరంగా చూద్దామా. మీ పర్సన్ మీ బంధం పరంగా తను ఎలా ఫీల్ అవుతున్నారు. ద స్టార్, సూపర్, శుభం కార్డ్ చూద్దామండి. 2 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వ్యాండ్స్. అండ్ ఈ వీడియోలో మీ పర్సన్ పాస్ట్లో మీ రిలేషన్షిప్ పరంగా ఎలా ఆలోచించారు, ప్రజెంట్లో ఎలా ఆలోచిస్తున్నారు అండ్ ఫ్యూచర్లో కూడా ఎలా ఆలోచించబోతున్నారో కూడా చూస్తాను. ఓకే, 8 ఆఫ్ కప్స్, జస్టిస్, 3 ఆఫ్ స్వర్డ్స్, ఎంపరర్, 2 ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది మనకు, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. పాస్ట్లో మీ పర్సన్ మీ రిలేషన్షిప్ పరంగా ఎలా ఫీల్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారు ఈ పర్సన్ అంటే, పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఒక దేవత అన్నట్టు చూశారండి. పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఓ దేవతను చూసినట్టుగా చూశారు, మిమ్మల్ని చాలా ప్రేమించారు, మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, మీరు చాలా మంచివారు అన్నట్టుగా ఫీల్ అయ్యారు ఈ పర్సన్. తను చీటికి మాటికి మీకు ఫోన్ చేయడం, పదే పదే మీరు చేయకుండా తనే ఫోన్ చేయడం అనమాట. మీకు ఎలా ఉన్నావు, తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, కరెక్ట్ టైంకి తింటున్నావా, అలా ఆలోచించడం మీ గురించే, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవడం లాంటిది అనమాట. తను ఎంత దూరంలో ఉన్నా మీరు ఒక ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అని మీరు అంటే చాలన్నమాట, పరిగెత్తుకుంటా మీ దగ్గరికి వచ్చారండి పర్సన్. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూశారనమాట. అండ్ మీ పర్సన్ అయితే ఒక ఎంపరర్గా ఉండే పర్సన్ అండి. మీతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు అండ్ మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా బాగున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యారనమాట పాస్ట్లో ఈ పర్సన్. ప్రజెంట్లో ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరు తనని సరిగా చూసుకోవడం లేదు, మీరు సరిగా తనని ప్రేమించడం లేదు, తనకు సరిగా కేర్ చేయడం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. అలా ఎందుకు అంతకుముందు అంత బాగా చూసుకున్నారు, మీరు ఒక దేవత అన్నట్టుగా చూసిన పర్సన్ ఇప్పుడు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అంటే, తన లైఫ్లో ఇంకొక పర్సన్ కూడా వచ్చేసారు కదా, థర్డ్ పర్సన్ వచ్చేసారు. ఇక్కడ థర్డ్ పర్సన్ తన లైఫ్లో రావడం వలన మీరు ఒకప్పుడు ఈ పర్సన్కి దేవతగా కనిపించారు, ఇప్పుడు ఒక దయ్యం లాగా చూస్తూ ఉన్నారండి మిమ్మల్ని. మీరు ఎంత ప్రేమను పంచినా సరే ఈ పర్సన్ సరిగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదండి. మీ తప్పైతే ఇక్కడ ఏమీ లేదు, మీరు ఒక మదర్ కేరింగ్ ఒక ఫాదర్ కేరింగ్ ఇచ్చి ఉన్నారు మీ పర్సన్కి. సో తన ఆలోచన తప్పు ఇక్కడ. ఎందుకంటే మీ ఇద్దరి రిలేషన్షిప్ మధ్యలో థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి పెట్టారు. సో వారు ఎలా ఉంటారు అంటే మాటలతోనే పడేయడం, ఒక మదరు చంటి బిడ్డని ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారనమాట మీరు. కానీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా మనీ ఆశని చూపించగానే వారు మంచివారు అయిపోయారు, మీరు చెడ్డవారు అయిపోయారనమాట మీ పర్సన్కి. ఎలాగైనా సరే మీ రిలేషన్షిప్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అంటే మీ దగ్గర నుంచి తను మూవ్ ఆన్ అయిపోవాలి, మిమ్మల్ని కొద్దిగా ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నారండి. కొంతమందికి ఇది జరిగిపోయింది, కొంతమందికి జరుగుతుంది కూడా ప్రజెంట్లో. మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మీరు కాల్ మెసేజ్ చేసినా తను రిప్లై ఇవ్వకపోవడం, ఎందుకు కాల్ చేయడం లేదు మెసేజ్ చేయడం లేదంటే నేను బిజీ ఉన్నాను అన్నట్టుగా మాట్లాడడం అన్నమాట. సో తను మీ దగ్గర నుంచి ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ రిలేషన్షిప్ పరంగా అయితే బ్యాక్ స్టెప్ తీసుకుంటా ఉన్నారండి మీ పర్సన్.
తనకి మీకు అసలు కుదరదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్. తనకి ఇంకా కొత్తది ఏదో కావాలి అన్నట్టుగా అనుకుంటా ఉన్నారండి. ఒకే పర్సన్ తో ఉంటారా ఈ పర్సన్ అంటే ఒకే పర్సన్ తో ఉండరండి. తనకు కొత్త కొత్తది ఆస్వాదిస్తారనమాట ఈ పర్సన్. ప్రతిరోజు కొత్తగా కనిపించాలి మీ పర్సన్ కి. అలా అయితేనే ఉంటారు, లేకపోతే ఉండరండి రిలేషన్షిప్ లో ఈ పర్సన్. తనకి ఎక్కడ బెనిఫిట్ ఉంటుందో అక్కడికే వెళ్ళిపోతారనమాట. ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే చాలు మన మీద మీకు ఎంత ప్రేమ ఉంది, తనని అసలు ఎంతగా ఆరాధిస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయిన పర్సనే ఇప్పుడు మీ రిలేషన్షిప్ పరంగా తను బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు. ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు. కొంతమందికి మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు, ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారండి. తన లైఫ్ లో ఏదో న్యూ బిగినింగ్ అయిందనమాట, అందుకని మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నారు ఈ పర్సన్. మరి చూద్దాం, ఈ కార్డ్స్ కింద క్లారిఫికేషన్ అయితే తీసేద్దాము. ఈ కార్డ్ పడింది, చూస్తాం. మీ పర్సన్ మంచి హై పొజిషన్ లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి. కొంతమంది ఈ పర్సన్ దగ్గర మీరు వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా సేమ్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు మీరిద్దరు. ఒక మంచి బాస్ కెడర్లో ఉండే పర్సన్ అంటే తను మంచి పోలీస్ ఆఫీసర్ అయినా ఉండొచ్చు, లేదా ఒక కంపెనీకి బాస్ కూడా ఉండొచ్చు, లేదా కాలేజీలో ప్రిన్సిపాల్, అలాంటి ఎవరైనా ఉండొచ్చు అండి. సో పాస్ట్లో ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఉండి ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ రావడం అనమాట. మరి చూద్దాం ఇంకేం ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీ పరంగా, చూద్దామండి. కొంతమందికి అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని దూరం చేయడం లాంటివి చేసుకున్నారు. అండ్ అదర్ పర్సన్తో మ్యారేజ్ కూడా ఉంటుందండి, వారికి 2 kids కూడా ఉండి ఉంటారు. సో మిమ్మల్ని అయితే హార్ట్ బ్రేక్ చేశారండి ఈ పర్సన్. మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తారండి పర్సన్. తనకు మీ పర్సన్కి ఎవరి దగ్గర అయితే బెనిఫిట్స్ ఉంటుందో వారి దగ్గరే ఉంటారండి. మనీ పరంగా తనకు ఎక్కడ బెనిఫిట్స్ కలుగుతుంది అంటే వారి దగ్గరే ఉంటారనమాట, వారితోనే రిలేషన్షిప్లో ఉంటారనమాట తను. మీ పర్సన్కి ట్రెడిషనల్గా మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుందండి. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారో చూడండి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలన్నమాట. సో ఈ పర్సన్కి తన లైఫ్లో అదర్ పర్సన్తో వెళ్ళిపోవడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటివి చేసి ఉన్నారు. మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉన్నారు, వారికి మ్యారేజ్ అయింది, 2 kids కూడా ఉండి ఉంటే, లేదా సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయి అదర్ పర్సన్తో కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉన్నారు, వారికి మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారండి మీ పర్సన్. అలాంటి పర్సనే మళ్ళీ మీ గురించి ఆలోచించడం అనమాట. మీ మీద చాలా ఫ్యాషన్ ఉందండి ఈ పర్సన్కి, మిమ్మల్ని ఎంత మర్చిపోదాము అని అనుకున్నా అవ్వడం లేదనమాట ఈ పర్సన్కి. మిమ్మల్ని ఎంత దూరంలో ఉంచుదాము అని అనుకున్న ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. సడన్గా మీరు గుర్తుకు రావడం, సడన్గా మీరు బాగా గుర్తుకు రావడం లాంటిది జరుగుతూ ఉందన్నమాట తనకు. అందుకనే మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పర్సన్ ఉద్దేశం ఏమిటంటే తనకు సెట్ అయ్యే పర్సన్ అయితే మీరే అండి. అంటే మీ ఇద్దరికి జోడి బాగుంటుంది, తనకు సెట్ అయిన పర్సన్ మీరే. తను ఎలాంటి పర్సన్ గురించి అయితే కలలుగానే ఉన్నారు అలాంటి పర్సన్ ఇక్కడ క్వీన్ మీరే అన్నమాట. కానీ తను మనీ గురించి అదర్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం అనమాట. వారితో మ్యారేజ్ అయిన కిడ్స్ ఉన్నా మీరే కావాలి. ఫీల్ అవుతున్నారు చూడండి, ఇప్పుడు తల దించుకొని ఉన్నారనమాట. మీ ముందు తల ఎత్తుకొని నిలబడే ధైర్యం అనేది ఈ పర్సన్కి లేదండి. 24/7 ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి. మీరు కూడా ఈ రిలేషన్షిప్ నుంచి మీరు కూడా మూవ్ ఆన్ అయిపోయారేమో, అదర్ రిలేషన్షిప్లో ఉన్నారేమో, మీరు మీ లైఫ్లో హ్యాపీగానే ఉన్నారేమో మీ ఫ్యామిలీతో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫీల్ అవుతున్నారండి. తనే చేతులారా మంచి ఏమంటారు, తన చేతులారా తనే చేసుకున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. తనే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్నట్టుగా ఫీల్ అవ్వడం అండి. ఓకే, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు పదే పదే గుర్తుకు వస్తున్నారు ఈ పర్సన్కి, కానీ తనకు ఇక్కడ మోహం చల్లడం లేదు. ఎలా కాల్ చేయాలి, ఎలా మెసేజ్ చేయాలి, మిమ్మల్ని తనే కావాలని ఇగ్నోర్ చేయడం, మీకు చాలా బాధ పెట్టడం, ఏడిపించడం లాంటివి చేస్తున్నారు కదా. అసలు మీరు ఎంత బతిమిలాడినా ఈ పర్సన్కి
అలా చేయొద్దు, మీరు ఇలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు అన్నట్టుగా మీరు ఎంత బతిమిలాడినా, మీరు ఏడ్చినా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదండి. సో అందుకని ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట మీకు కాల్ మెసేజ్ చేయాలంటే తను ఏ మొహం పెట్టుకొని చేయాలి అన్నట్టుగా. అండ్ ఈ పర్సన్ ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఒక చిన్న ఆఫర్ అయితే తీసుకొని వస్తారండి. మీకోసం పెద్ద ఆఫర్ తీసుకొని వస్తారు, మీతో లైఫ్ లాంగ్ ఉంటారు అనే ఎనర్జీ నాకు ఇక్కడ కనిపించడం లేదు. మీ మీద తనకి ఫ్యాషన్ ఉంది. సో అందుకని ఇక్కడ వస్తున్నారు. మీరు ఏదో సడన్గా గుర్తుకు రావడం, ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు గుర్తుకు రావడం లాంటివి జరుగుతూ ఉందన్నమాట ఈ పర్సన్కి. సో తనకి మీతో మాట్లాడాలి ఒక్కసారి అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది తనకి. అందుకనే మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ పర్సన్ కాల్ మెసేజ్ చేసే టైంకి మీరు మళ్ళీ నేను గుర్తొచ్చాను, నిజమే తను అన్నట్టు, కానీ మీరు మళ్ళీ మీరు తన మాటల గారడిలో పడిపోయారనుకోండి, మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ మిగులుతుందన్నమాట. కొన్ని రోజులు మాట్లాడతారు, తను ఇక్కడ ఫీల్ అవుతున్నారు కదా, ఇంకా మీకు అనుమానం రాకుండా 2-3 రోజులు, వారమో సరిగా మాట్లాడచ్చు. తర్వాత మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనమాట. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు కదా ఈ పర్సన్ ఇక్కడ. ఇప్పుడు మీకు ఏదైనా గిఫ్ట్ అయినా తీసుకొని రావాలి, ఏదైనా విషయంలో మీకు సర్ప్రైజ్ అయినా చేయాలి. ఇక్కడ చిన్న ఆఫర్ తీసుకొస్తున్నారు, పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. తను తీసుకొచ్చేది మీకోసం చిన్న ఆఫర్ అండి. తను ఎలా ఫీల్ అవుతారో తెలుసా? తన కోసం మీరు జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటారు. తను ఒక హాయ్ పెట్టినా సరే మీరు ఆనందంతో పొంగి పొడిపోతారు అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట తను. కానీ ఈ పర్సన్కి తెలియడం లేదండి, తను మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉన్నాను, మీరు చాలా బాధపడి ఉన్నారు ఈ రిలేషన్షిప్ పరంగా అన్నట్టుగా ఈ పర్సన్కి అర్థం కావడం లేదండి. ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదనమాట. ఇప్పటికీ కూడా ఈ పర్సన్ ఇన్మెచ్యూర్గానే ఆలోచిస్తూ ఉన్నారండి. మీ రిలేషన్షిప్ పరంగా ఈ పర్సన్ మీకు ఒక హాయ్ అని పెడితే చాలు, అదే తన గొప్పతనం అన్నట్టుగా ఫీల్ అయ్యే పర్సన్ అనమాట తను. ఈ పర్సన్ ఇక్కడ ద ఎంపరర్ అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. చాలా ప్రాక్టికల్గా ఉంటారు, చాలా ఈగోయిస్టిక్ అండి, చాలా డామినేట్ పర్సన్. ఎదుటి వాళ్ళని చాలా డామినేట్ చేస్తూ ఉంటారు. అతి తెలివితేటలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. తెలివి కాదు, అతి తెలివితేటలు చాలా ఉంటాయి ఈ పర్సన్కి. ఇప్పుడు చూడండి, మీ రిలేషన్షిప్ పరంగా ఏదైనా రిస్క్ తీసుకుంటాను, ఖచ్చితంగా మీతో మాట్లాడాలి. తను మీతో మాట్లాడకపోతే తనకు మనసును పట్టదు, పిచ్చెక్కిపోతుంది అనమాట మీ పర్సన్కి. ఎలాగైనా సరే రిస్క్ తీసుకోవాలి, మీ రిలేషన్షిప్లోకి రావాల్సిందే అన్నట్టుగా ఫిక్స్ అయ్యారనమాట తను. ఇప్పుడు ఏదో ఒక క్లారిటీ అనేది కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీ దగ్గర నుంచి తనకి ఏదైనా క్లారిటీ కావాలి ఇప్పుడు. సో తను అప్పుడు తప్పు చేశారు, అయితే ఏంటి ఇప్పుడు? సో ఇప్పుడు మళ్ళీ వచ్చాను కదా, సో నీకు కూడా నేనంటే ఇష్టమా లేదా అన్నట్టుగా అడుగుతారనమాట. చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అని, చాలా మూర్ఖుడు అనమాట. చాలా కోపం ఎక్కువ ఉంటుందండి, చాలా కోపం. ఎదుటి వారు చెప్పింది వినరు, అర్థం చేసుకునే మనసు ఉండదు. తనన్న కరెక్ట్గా ఆలోచిస్తూ ఉంటారే, అది కూడా కరెక్ట్గా ఆలోచించరు. తనకి ఎలా దోస్తే అలా చేస్తారనమాట. మీతో తన లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఎలాగైనా సరే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తను మీ దగ్గరకు వచ్చేది లస్ట్ ఫీలింగ్తో మాత్రమే అండి. తను మీ దగ్గర ఉన్నప్పుడు తనకి ఏదో కోరిక అనేది తీరలేదు, సో దాని గురించే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఫ్యాషన్ అనమాట. మీ మీద ఈ పర్సన్కి ఫ్యాషన్ చాలా ఉంది, సో అందుకని మీతో తన లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు చూద్దామండి. యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈరోజు వీడియోలో. ఓకే, ఎస్ ఆఫ్ వ్యాండ్స్ 2 కార్డ్సే తీసుకుంటానండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డే సూపర్. ఇక్కడ మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, మీ గురించి ఆలోచించబోతున్నారు మీ పర్సన్ అని చెప్తున్నారండి. కొంతమందికి మీ పర్సన్ ఆలోచించబోతున్నారు, కొంతమందికి ఏమో మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసి వచ్చింది. మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ రాబోతుందండి. మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు తనకి మోసం చేయడం అన్నమాట, మీ పర్సన్కి చీటింగ్ చేయడం లాంటి జరిగింది ఇక్కడ. సో అందుకని ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం అన్నమాట, మీరు గుర్తుకు రావడం. ఇప్పుడు మీరే ఒక క్వీన్ అనమాట, సరైన పర్సన్ మీరే అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించబోతున్నారు. ఓకే,
తన లైఫ్లో అదర్ పర్సన్ ఉంటే, థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే మీ పర్సన్కి చాలా మోసం చేస్తున్నారండి వారు. సో ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే గుర్తించడం అనమాట. తను ఎవరైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తన లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే వారితో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయండి. ఇద్దరికి చాలా గొడవలు జరగడం, విడిపోయేదాకా వెళ్ళిపోతుంది వాళ్ళ ఇద్దరి రిలేషన్షిప్ అనమాట. మీరు ఒక క్వీన్ అండి, మీరు ఎప్పుడు క్వీనే అన్నమాట. తన గురించి ఎప్పుడు బాధపడతా ఉంటారు. తను మంచిగా ఉండాలి, తను హెల్త్ పరంగా చాలా బాగుండాలి అని మీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారనమాట. కానీ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ గురించి అసలు పట్టించుకోరు, తన కేరింగ్ ఇవ్వరు. సో అందుకనే మీరు ఒక క్వీన్, ఒక దేవత అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే, మీ నెంబర్ని ఈ పర్సన్ ఒకవేళ బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి. వేరే వేరే అకౌంట్స్ నుంచి కూడా తను ఫీల్ అవ్వడం, తనకు తెలియకుండానే మీ గురించి ఆలోచించి తన కళ్ళల్లో నీళ్ళు రావడం అన్నమాట. చాలా ఎమోషనల్గా అయిపోతున్నారండి. మీరు ఈ పర్సన్కి కొంతమంది అయితే మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉన్నారు. సో అవన్నీ గుర్తుకు రావడం అనమాట. మీకు ఈ పర్సన్ కొంతమందికి అయితే మ్యారేజ్ చేసుకొని మీరిద్దరు దూరమై ఉంటే మీ వాల్యూ కూడా మీ పర్సన్కి తెలిసి వస్తుంది. అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ పర్సన్ ఏమో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి మీతో కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండడం, మీ దగ్గర నుంచి తను మనీ బెనిఫిట్స్ అనేది పొంది ఉండడం అలాంటి చేసి ఉన్నారండి. కానీ సడన్గా తన లైఫ్లో అదర్ పర్సన్ వచ్చేసారు మీ ఇద్దరి మధ్యలో అన్నట్టు చెప్పొచ్చండి. ఓకే, వారితో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కొద్దిగా ఇగ్నోర్ చేయడం, అదర్ పర్సన్తో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం, వారిని మ్యారేజ్ చేసుకోవడం, వారితో 2 kids కూడా ఉండి ఉంటారు కొంతమందికి అయితే. సో అవన్నీ ఈ పర్సన్కి అవన్నీ గుర్తుకొచ్చి చాలా చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది తన లైఫ్లో అన్నట్టుగా బాధపడతా ఉన్నారనమాట. ఓకే, చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే మీతో రిలేషన్షిప్లోకి రావాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే మీ రిలేషన్షిప్ పరంగా ఇప్పుడు రిస్క్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే, తను యూనివర్స్ని విష్ కూడా చేస్తూ ఉన్నారండి. మీ పాస్ట్ పర్సనే మీతో రీయూనియన్ చేయాలి, న్యూ బిగినింగ్ కావాలి, ఎలాగైనా సరే రిస్క్ తీసుకోవడానికి రెడీ అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్, అసలు తను ఏ విషయంలో కూడా తగ్గని పర్సన్ మీ రిలేషన్షిప్ పరంగా తగ్గుతున్నారు ఇప్పుడు అని చెప్పొచ్చు. ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా కాల్ వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ కార్డ్స్ అయితే చాలా సూపర్గా వస్తున్నాయండి. ఓకే, మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు. కొంతమందికి అయితే మీ పర్సన్ రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, మీరిద్దరు కొంతమంది ఏమో మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేయడం, లేదా మీరైనా ఈ పర్సన్కి బాస్గా ఉండడం, లేదా మీకన్నా ఈ పర్సన్ బాస్గా ఉండడం లాంటిది అనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ పాస్ట్లో మీరు చాలా హ్యాపీగా ఉండేవారు. కాకపోతే ఈ పర్సన్ ఒక మెచ్యూర్ పర్సన్గా ఆలోచించలేదండి. ఇన్మెచ్యూర్గా ఆలోచించేసి మీ ఇద్దరి మధ్యలో అదర్ పర్సన్ని తీసుకురావడం, కొంతమందికి అయితే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉండొచ్చండి. ఓకే, మిమ్మల్ని ఒక స్టార్ లా చూస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది. మేషరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ వృషభ రాశి వారు ఒక క్వీన్ లాగా ఉన్నారు మీరు ఈరోజు. అండ్ మిథున రాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు. అండ్ కర్కాటక రాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. అండ్ సింహరాశి వారు స్టక్ అయిపోయారండి. అండ్ కన్యా రాశి వారికి అయితే చాలా స్ట్రాంగ్ కార్డ్ అని చెప్పొచ్చు. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం రాబోతున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పకూడదండి, కానీ చెప్పక తప్పడం లేదు. 4 వీలర్స్ వెహికల్స్ ఉంటాయి కదా, సో వాటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి చూడండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ కొంతమందికి ఏమో మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. అండ్ కొంతమందికి మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని అనుకున్న వారికి మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రిబర్త్ అవుతుంది. ఓకే, కొద్దిగా హెల్త్ పరంగానే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. హెల్త్ విషయంలో ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, అండ్ తులారాశి వారు మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేయొచ్చండి ఈరోజు.
అండ్ వృశ్చిక రాశి వారు న్యూ బిగినింగ్ అవుతుందండి మీకు. అండ్ ధనుసు రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. మీరు ఎవరికో ఒక పర్సన్కి చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. సో పదే పదే ఆ పర్సన్ గురించి ఆలోచించడం, ఇంకా ఆ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు అని చెప్పచ్చు. ఓకే. అండ్ మకర రాశి వారు మీరు మీ పర్సన్ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కుంభరాశి వారు మీరు మీ టీన్ ఫ్లేమ్ని ఈరోజు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. ఓకే. అండ్ మీనరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? అమ్మో, డోర్ టు రొమాన్స్, హ్యాపీ ఫ్యామిలీ. నేను చెప్పాను కదా ఆల్రెడీ, వీడియో మొత్తం అదే మన స్టోరీ. తనకి ఇప్పుడు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి, మీతో రొమాన్స్ కావాలి. తను స్టార్టింగ్లో మీతో రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, 2 kids ఉండాలి, అవన్నీ కలలుకని ఉన్నారండి. తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ రావడం, తర్వాత మీరు విడిపోవడం లాంటిది ఏదో జరిగిందండి. లేదా కొంతమందికి మీ ఫ్యామిలీ కూడా ఒప్పుకోకపోవడం లాంటిది ఏదో జరిగి ఉంటుంది. సో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. సో అందుకనే ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ అండ్ డోర్ టు రొమాన్స్ కార్డ్ వచ్చాయన్నమాట. ఓకే. మీ పర్సన్కి మీ మీద ఈరోజు చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయండి, మంచి రొమాంటిక్ ఫీలింగ్స్ అనమాట. ఓకే. మరి చూద్దాం మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఏంజల్స్ కూడా మీకు ఏం చెప్తున్నారంటే, మీరు ఇవన్నీ ఆలోచించకండి. ఇక్కడ ఏముంది, ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఎంత అందంగా ఆలోచిస్తూ ఉన్నారో. తన లైఫ్లో ఏమున్నాయి, పెంటికల్స్. మీరు కూడా అలా ఎదగాలి, ఇంత మంచిగా మీరు ఎదగాలన్నమాట. తను ఒక బిజినెస్ ఉమెన్ అండి, చాలా బాగా డెవలప్ అవుతూ ఉంటారు, ఎవరి గురించి ఆలోచించారనమాట తను. అండ్ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడారండి. తను చాలా మంచి డెవలప్ అవ్వాలి, ఇంకా ఇంకా మనీ సంపాదించుకోవాలి అన్నట్టుగానే తనకు ఆలోచనలు అనేది ఉంటాయన్నమాట. తను కష్టపడాలి, డబ్బు లెక్క సంపాదించుకోవాలి, ఇంకా వేరే విషయం గురించి ఈ పర్సన్ ఆలోచించారనమాట. సో మీకు కూడా ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే, మీరు కూడా అలాగే ఉండండి. మీరు మంచిగా మీ కెరీర్ మీద మీరు దృష్టిని పెట్టండి, మీరు మంచి ఎదగండి, మీ అంతలో మీరు ఒక మంచి పేరుని సంపాదించుకోండి అన్నట్టుగా యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట. ఓకే. మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించి మీరు చాలా టైర్డ్ అప్, చాలా నీరసించిపోతున్నారండి. మీ ఓపిక అనేది నశించిపోతుంది, మీ ఒంట్లో అసలు శక్తే లేదు అన్నట్టుగా ఉన్నారు మీరు ప్రజెంట్. ఇంకా మీ ఓపిక అంతా నశించిపోయింది, ఇంకా నా వల్ల కాదు బాబోయ్, ఈ రిలేషన్షిప్కి ఈ పర్సన్కి ఒక దండం అన్నట్టుగా ఉన్నారు ఇంకా మీ పరిస్థితి అయితే. ఓకే. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా అలసిపోయాను, మాట్లాడి తలనొప్పి వచ్చేస్తుంది. సో ఓకే, ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.